గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది. బై ద వే ఈరోజు డే 30. ఏంటి పొద్దున్నే కార్లో లగేజ్ సెట్ చేసుకుంటుంది అనుకుంటున్నారా? శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి విజయవాడ వెళ్తున్నాం. మన ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద డే సన్ రైజ్. మంచి వ్యూ అండ్ ప్లెజెంట్గా ఉంది కదా. ఉగాది కదా, ఇంట్లో ఉంటే ఏవైనా ఫుడ్ స్పెషల్స్ ఉండేవి. కానీ ట్రావెల్ చేస్తున్నా కదా, సో మమ్మీ దారిలో ఏదైనా టెంపుల్కి వెళ్ళండి అనింది. ఇంకా దారిలో ఈ టెంపుల్ కనిపిస్తే ఆగి వెళ్ళి పూజ చేయించుకున్నాం. ఇంకా అక్కడే ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ తీసుకొని వెళ్ళి ఒక దగ్గర కూర్చొని తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. మధ్యలో ఒక బ్యూటిఫుల్ లేక్ కనిపిస్తే ఆగినాం, కానీ ఫుల్ ఎండ్ ఉండే. అయినా సరే ఒక 5 minutes అలా వ్యూ చూసేసి మళ్ళీ స్టార్ట్ అవుదామని అనుకున్నాం. శ్రీకాంత్ ఇంకా తనలో ఉన్న ఫోటోగ్రాఫర్ని బయటికి తీసి మంచి మంచి పిక్చర్స్ క్లిక్ చేశాడు. ఐ పోస్ట్ ఇట్ లేటర్. ఆన్ ద వేలో ఈ బ్యూటిఫుల్ బస్ కనిపించింది. 3D డిజైన్ చేయించారనుకుంటా, భలే ఉంది కదా. ఇంకిప్పుడు డిఫరెంట్ సీనిక్ వ్యూస్ ఉన్న రోజు చూపిస్తా, చూసేయండి. నెక్స్ట్ పాకాల బీచ్కి వెళ్ళాలనేది ప్లాన్. కానీ ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళినాం, కానీ రోడ్ ఎండింగ్లో క్లోజ్ చేసేసారు. మళ్ళీ చాలా దారులు దాటాల్సి వచ్చింది. బట్ సన్సెట్ భలే ఉండే. అప్పుడే వర్షం వల్ల ఫామ్ అయిన క్లౌడ్స్లో నుంచి బయటకు వస్తున్న సన్ సీనిక్ ఉండే. ఇంకా కష్టాలు పడి ఫైనల్లీ పాకాల బీచ్ అయితే రీచ్ అయ్యాను. ఆల్మోస్ట్ అప్పటికే ఈవినింగ్ అయిపోయింది అండ్ క్లైమేట్ కూడా కొంచెం చల్లగానే ఉండే. బీచ్ దగ్గర మంచిగా టైం స్పెండ్ చేసి కొన్ని పిక్చర్స్ తీసుకొని డిన్నర్ చేద్దామని ఒక ప్లేస్కి వచ్చినాం. అక్కడే మంచి గార్డెన్ లాగా ఉంది. పక్కనే ఈ సైకిల్ పార్క్ చేసి ఉండే. దాన్ని చూడగానే చిన్నప్పుడు నా సైకిల్ గుర్తొచ్చింది. నా దగ్గర సెకండ్ హ్యాండ్ లేడీ బర్డ్ సైకిల్ ఉండేది. ఆ బ్యూటిఫుల్ మెమరీస్ అన్ని సడన్ గా స్ప్లాష్ అయినాయి. ఇంకా లోపలికి వెళ్ళగానే కలర్ఫుల్ ఫిష్ స్టాండ్ కనిపించింది. సూపర్ కలర్ఫుల్ ఉంది కదా. ఇంకా డిన్నర్ చేసేసి రూమ్ కి వెళ్ళి పడుకున్నాం. మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కమెంట్స్ చెప్పండి. లవ్ టు హియర్ యువర్ సైడ్ స్టోరీస్. చలో బాయ్, గుడ్ నైట్.